వైసీపీ వ్యవస్థాపకుడు, అధినాయకుడు జగన్ ఇటీవల కాలంలో వరుసగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ విధంగా ఎన్నడూ విలేకరుల సమావేశం నిర్వహించలేదు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కోసం తన సొంత మీడియాలో రకరకాల కథనాలు రాయించారు. కొంతమంది పెయిడ్ వ్యక్తులతో రకరకాల ప్రచారాలు చేయించారు. రైతుల సమస్య మీద మాట్లాడారు. అమరావతి మీద మాట్లాడారు. మావిగన్ అనే కొత్త పల్లవి అందుకున్నారు. ఇటీవల కాలంలో జోసెఫ్ అలియాస్ రావణ్ విషయంలో కూడా స్పందించారు. ఇన్ని పరిణామాలలో జగన్ ఎన్నడూ కూడా నేరుగా బయటికి రాలేదు. ధైర్యంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. కాకపోతే ఈ పరిణామాల వెనుక రాజకీయాలు మాత్రం పకడ్బందీగా కొనసాగించారు. ఇటువంటి విధానాలు దీర్ఘకాలంలో తనకు నష్టం కలిగిస్తాయని తెలిసినప్పటికీ జగన్ వ్యూహాత్మక ప్రతీకారాన్ని మాత్రమే తీర్చుకుంటున్నారు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేసే విధానం ఇదే విధంగా ఉంటుంది. ఉదాహరణకు జోసెఫ్ విషయం తీసుకుంటే అతడు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడని, గతంలో టీడీపీకి మద్దతు పలికాడని ప్రచారంలో ఉంది. అయితే అతడికి తెర వెనుక సహాయం చేస్తోంది మాత్రం వైసీపీనే. ఎందుకంటే జోసెఫ్ అరెస్టు తర్వాత అతడి మనుషులు నేరుగా జగన్ని కలిశారు, మద్దతు కోరారు. దానికి ఆయన ఒప్పుకున్నారు. దీనికి తోడు మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని జగన్ రావణ్ కేసు విచారించడానికి న్యాయవాదిగా నియమించారు. అంబటి కూడా రావణ్ కోసం పోరాటం సాగిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని పలుచన చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను ఛేదించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే ఫ్యాను పార్టీ మాత్రం సామాజిక మాధ్యమాలలో విషనాగులకు అండగా ఉంటోంది. సమాజంలో అశాంతిని కలుగజేసే వ్యక్తులకు న్యాయపరంగా, ఆర్థిక పరంగా రక్షణ కల్పిస్తోంది. దీనిని బట్టి జగన్ ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఆ వ్యక్తులతో తమకు సంబంధం లేదని తన మీడియా ద్వారా జగన్ చెప్పిస్తూ ఉంటారు. అందువల్లే ఆ పార్టీ క్రెడిబిలిటీ రోజురోజుకు ప్రజల్లో తగ్గిపోతోంది. ఇటువంటి తెర వెనుక రాజకీయాలు చేయడం వల్ల ఆ పార్టీకి ఒక రకమైన దౌర్భాగ్య స్థితినే ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకు మాత్రమే వైసీపీని పరిమితం చేశారు. ఇలాంటప్పుడు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవడానికి మళ్లీ బలపడేందుకు ప్రయత్నాలు చేయాలి. కానీ అలా కాకుండా తెర వెనుక రాజకీయాలు మాత్రమే జగన్ చేస్తున్నారు.